హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్. నా పేరు జ్ఞానేశ్వర్. నేను ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఫ్రమ్ జిఎంసి కామారెడ్డి, తెలంగాణ. మన ఛానల్లో ఎంబీబీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, మా కాలేజ్లో జరిగే ఈవెంట్స్ కానీ, అండ్ సమ్ ఎగ్జామ్ టాపిక్స్, టిప్స్, ట్రిక్స్ అండ్ నా ఎక్స్పీరియన్సెస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నా ఫస్ట్ వీడియో. నా ఫస్ట్ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్. First of all, congrats to the everybody who have secured the MBBS seat, and I hope you will enjoy this journey. సో ఇక వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ ఎసెన్షియల్ థింగ్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ బుక్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఏ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి, ఏ ఎడిషన్ తీసుకోవాలి, ఏ ఆథర్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. బట్ ఈ రోజు వీడియోలో మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎంబీబీఎస్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి అనాటమీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ. అనాటమీ వచ్చేసి ఇట్ విల్ టీచ్ అబౌట్ ద బాడీ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ నెక్, థొరాక్స్, అబ్డామిన్, అప్పర్ లిమ్, లోవర్ లిమ్, న్యూరో అనాటమీ, ఎంబ్రియాలజీ ఎక్సెట్రా. నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజియాలజీ. ఫిజియాలజీ ఏం చెప్తుంది అంటే, ఇట్ విల్ టీచ్ అబౌట్ ద ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ వెనకాలన్న ప్రాసెస్ ఏంటి, రెస్పిరేటరీ సిస్టమ్ వెనకాలన్న ప్రాసెస్ ఏంటి, రిప్రొడక్టివ్ సిస్టమ్ వెనకాలన్న ప్రాసెస్ ఏంటి అనేది ఇన్ డెప్త్ గా మనం ఫిజియాలజీలో చదువుకుంటాం. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ ఏం చెప్తుంది అంటే, వాట్ ఆర్ ద సెల్యులార్ ఈవెంట్స్. మనం ఇంటర్లో నేర్చుకున్నట్టు గ్లైకోలైసిస్, గ్లూకోనియోజెన్సిస్, క్రెబ్స్ సైకిల్ ఎక్సెట్రా, ఇలాంటి సైకిల్స్ అన్ని మనం బయోకెమిస్ట్రీలో చదువుతాం. సో టెక్స్ట్ బుక్స్ ఆర్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ షుడ్ బై ఇన్ ద ఫస్ట్ ఇయర్. మన సెకండ్ ఎసెన్షియల్ థింగ్ వచ్చేసి ఏంటంటే యాప్రాన్. యాప్రాన్ అనేది ప్రతి ఒక్క నీట్ ఆస్పిరెంట్ కల ఈ వైట్ కోట్ లో చూసుకోవాలని. సో మీరు వైట్ కోట్ కొనకన్నా ముందు ఒకసారి మీ కాలేజీలో కనుక్కోండి. బికాస్ కొన్ని కాలేజెస్ లో ఎలా ఉంటది అని అంటే, పాకెట్ పైన వాళ్ళ కాలేజ్ ప్రింట్ అనేది ఉండాలి అని కొన్ని కాలేజ్ లో రూల్స్ ఉంటాయి. సో మీ కాలేజ్ వాళ్ళకి కనుక్కొని బయట కొనుక్కోవచ్చా లేదంటే మీ కాలేజీలోనే పర్చేస్ చేయాలా అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో మన థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సెటోస్కోప్. అంటే ఫస్ట్ ఇయర్ లో కొనాలి అంటే ఎస్, బికాస్ మనకి ఫిజియాలజీ ప్రాక్టికల్స్ అప్పుడు లేదా ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇట్ విల్ రిప్రజెంట్ అవర్ ప్రొఫెషన్. సో ఇట్స్ బెటర్ టు బై సెటోస్కోప్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. బట్ నా సజెషన్ ఏంటి అని అంటే, లిక్మెంట్ లాంటి కాస్ట్లీ సెటోస్కోప్స్ కాకుండా ఒక రీజనబుల్ ప్రైస్ ఉన్న సెటోస్కోప్ తీసుకోవడం బెటర్. సో మన ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డిసెక్షన్ కిట్. డిసెక్షన్ కిట్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డైసెక్టింగ్ ఆఫ్ ద డెడ్ బాడీ. డెడ్ బాడీ అని అనకూడదు, కెడావర్ అని అనాలి. బట్ నేను మీకు అర్థం కావడానికి డెడ్ బాడీ అని చెప్తున్నాను. సో మనకి డిసెక్షన్ కిట్ లో స్కాల్పుల్స్ ఉంటాయి, ప్రోబ్స్ ఉంటాయి, సీజర్స్ ఉంటాయి, ఫోర్సెప్స్ ఉంటాయి అండ్ ఇలా చాలా రకాల థింగ్స్ ఉంటాయి. మన ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హెచ్ఎండి పెన్సిల్స్, హెమటాక్సిలిన్ అండ్ ఇయోసిన్ పెన్సిల్స్. ఈ హెమటాక్సిలిన్ అండ్ ఇయోసిన్ పెన్సిల్స్ ఎందుకు అని అంటే, టు డ్రా ద హిస్టాలజీ డయాగ్రామ్స్. నెక్స్ట్ మన సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి బోన్ సెట్. బోన్ సెట్ అనేది మనకు మార్కెట్లో ప్లాస్టిక్ బోన్ సెట్స్ దొరుకుతాయి అండ్ న్యాచురల్ బోన్ సెట్స్ కూడా దొరుకుతాయి. బట్ మీరు మాత్రం న్యాచురల్ బై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒక్కొక్కరు కాకుండా మీరు ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వండి. ఒక 5 మెంబర్స్ కానీ, ఒక 10 మెంబర్స్ కానీ ఒక గ్రూప్ గా తయారయ్యి ఒక బోన్ సెట్ తీసుకోండి. బికాస్ ఒక్కొక్క బోన్ సెట్ తీసుకుంటే ఇట్ కాస్ట్ ఫ్రమ్ 6,000 to 10,000. సో నా సజెషన్ ప్రకారం ఏంటంటే, ఒక గ్రూప్ గా తయారయ్యి మీ సీనియర్స్ నుంచి పర్చేస్ చేయడం బెటర్. కలర్ పెన్సిల్స్ ఎందుకు అని అంటే, అనాటమీ డయాగ్రామ్స్ డ్రా చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ టైంలో పారాగ్రాఫ్ లాగా ఆన్సర్స్ కాకుండా ఫ్లో చార్ట్స్ డ్రా చేసేటప్పుడు ఉపయోగపడతాయి. అండ్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఎవాల్యుయేటర్ కి కన్వీనియంట్ గా ఉంటుంది కరెక్షన్ చేయడానికి. నోట్ బుక్స్ మేజర్ గా మా ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ లో, ట్యాబ్స్ లో, పీడిఎఫ్స్ లో చదవడానికి ప్రిఫర్ చేస్తారు. బట్ నా సొంతగా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటేనే ఐ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్. సో మీకు ఎలా కంఫర్ట్ ఉందో అలా చూస్ చేసుకోండి. బట్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ అప్పుడు, వీకెండ్ టెస్ట్ అప్పుడు కంపల్సరీగా బుక్స్ కావాలి. సో బెటర్ టు పర్చేస్ సమ్ 200 pages notebooks and 300 pages notebooks. మెజరింగ్ టేప్ అండ్ పెన్ టార్చ్. మెజరింగ్ టేప్ ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే,
డ్యూరింగ్ సర్ఫేస్ మార్కింగ్స్. సో మనకి ఫస్ట్ ఇయర్ లో అంతా ఉపయోగపడకపోవచ్చు, బట్ బెటర్ టు పర్చేస్. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 9 essential things that you should buy in first year MBBS. First thing, textbooks. Second thing, apron. Third thing, stethoscope. Fourth thing, dissection kit. Fifth thing, HND pencils. Sixth thing, color pencils. Seventh thing, measuring tape. Eighth thing, notebooks. And ninth and interesting thing, bone set. సో గైస్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ అదర్ ఎంబీబీఎస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.